హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే కమ్మటి నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ నెయ్యి పాలమీగడతో చేస్తున్నానండి. బయట మనం కొనుక్కొని తెచ్చుకున్న నెయ్యి అయితే అది మంచిదో కాదో కల్తీయో తెలియదు కదండి. అందుకే ఇంట్లోనే ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే మంచిది కదండి. పాల ప్యాకెట్ని కట్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేయకుండా బాగా మరిగించుకోవాలండి. బాగా మరిగిన తర్వాత చల్లార్చుకొని 5 to 6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 6 అవర్స్ తర్వాత తీసి చూస్తే మీగడ అనేది ఇలా థిక్ లేయర్గా ఫామ్ అవుతుందండి. ఇక్కడ నేను హ్యాండ్తో తీసి చూపిస్తున్నాను, మీకు క్లియర్గా అర్థం అవ్వాలని. చూసారా మీగడ అనేది ఎలా వచ్చిందో? ఈ మీగడని ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నానండి. కంటైనర్ ఫుల్ అయ్యేదాకా కూడా నేను స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఈ కంటైనర్ ఫుల్గా నిండిపోయిందండి. సో అందుకే నేను ఇక్కడ నెయ్యి తయారు చేస్తున్నాను. ఇక్కడ నేను మీగడని కడాయిలో వేసుకుని వేడి చేసుకుంటున్నానండి. ఇది నెయ్యి కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు కూడా దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడ చూసారా మీగడ అనేది కలర్ చేంజ్ అయింది. ఇది దగ్గరుండి ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇక్కడ మీగడ అనేది మరిగి కొలిది కమ్మటి వాసన వస్తుందండి. నెయ్యి అనేది రెడీ అయిపోయిందండి. చూసారా కలరు చాలా చేంజ్ అయింది, వాసన కూడా కమ్మగా వస్తుందండి. ఇది చల్లారిన తర్వాత స్టెయినర్లో వేసుకొని వడపోసుకొని ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.